నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల అభివృద్ధి నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పత్ చైర్మన్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లాలోని ఈ ఎంపీడీఓ కార్యాలయం ఒక ప్రత్యేకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఇంత తక్కువ సమయంలో ఉన్న నిధులతో నూతన హంగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించిన ఎంపీపీ మూలే పద్మజ వినయ్ రెడ్డిలను అభినందించారు. ఈ కార్యాలయాన్ని అధికారులు ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం కొంచెం ముందుకు రండి మేడం. కొంచెం ముందుకు. ఓకే సార్. ఓకే సార్. సార్ రెడీ సార్. ఈరోజు ఇంత మహత్తరమైన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి మరియు మన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్ద పెద్ద నాయకులకి, కార్యకర్తలకి మరియు అభిమానులకి నా నమస్సుమాంజలి. ముఖ్యంగా మా డి మణికుమార్ గారికి, జై రాజు గారికి, ఈ బిల్డింగ్ చక్కగా రావడానికి కృషి చేసినటువంటి ప్రతి అధికారులందరికీ నా నమస్కారాంజలి. ఈరోజు ఈ బిల్డింగ్ ఇంత ఘనంగా వచ్చిందంటే ప్రథమంగా ఆనం అరుణమ్మ గారు అడిగిన వెంటనే జిల్లా పరిషత్ నిధులు శాంక్షన్ చేసి, తర్వాత ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ తోటి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు బిల్డింగ్ పూర్తుందంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు సపోర్ట్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు ఎవరైనా పనిచేస్తుంటే వాటిని అడ్డుకునే వాళ్ళు ఎమ్మెల్యే ఎంతమంది చూసాం. రాజకీయాలు ఎటువంటి చేయకుండా, రాజకీయాలు ఓన్లీ ఎలక్షన్ అప్పుడే చేద్దాం, మిగతా అప్పుడు అభివృద్ధి చేద్దామని ఒక దృక్పథంతో సురేష్ గారు ఈరోజు ఆయన రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి మంచి వ్యక్తి. ఎందుకంటే అసెంబ్లీలో కూడా మనం చూస్తూ ఉన్నాం, సురేష్ గారు మన పెద్ద ప్రాంత సంబంధించిన ఎన్నో ఇబ్బందులు, ఆ రోడ్ల విషయం కానీ, వాటర్ విషయం కానీ, ఇరిగేషన్ విషయం కానీ ప్రతి ఒక్కటి అసెంబ్లీలో ఆయన కొంతెత్తి తెలుపుతున్నారు. ఇలాంటి మంచి ఎమ్మెల్యే మనకి ఇక్కడ ఉండడం మనందరూ సంతోషం. అలాగే డి మణికుమార్ గారు చెప్పాలంటే, ముఖ్యంగా ఈరోజు ఈ స్థాయిలో ఈ బిల్డింగ్ ఇంత క్వాలిటీగా వచ్చిందంటే ఆయనే దానికి ప్రతిరూపం. ఎందుకంటే ప్రతిరోజు దీన్ని ఇన్వైట్ చేసి ఇన్స్పెక్షన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఈరోజు బ్రహ్మాండంగా ఈ బిల్డింగ్ని తీర్చిదిద్దాము. అలాగే అధికారులకి తర్వాత వచ్చే అధికారులందరూ చక్కగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు దీన్ని మెయింటైన్ చేసి చక్కగా ఈ భవనాన్ని అందరికీ ఒక రోల్ మోడల్ లాగా ఉంచుకుంటే మేము సంతోషిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఒక గొప్ప కార్యక్రమం ఉదయగిరి మండలంలో, ఉదయగిరి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జెడ్పీ చైర్మన్
గౌరవ ఆనం అరుణమ్మ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు మెట్ట ప్రాంతానికి రావడం సంతోషం. ఈ ఎంపీడీఓ పునర్నిర్మాణ భవన కార్యక్రమానికి ఇచ్చేసిన మిగతా నాయకులందరికీ కూడా, ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా మన ఎంపీపీ గారు పద్మజ వినయ్ రెడ్డి గారు, అలాగే వినయ్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి అధ్యక్షతన, అలాగే మన అధికారుల అధ్యక్షతన ఈ కార్యక్రమం ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. అరుణమ్మ గారు చెప్పినట్టుగా జడ్పీ నిధులతోటే, మండల పరిషత్ నిధులతోటే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. దానికి మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలి. ఉదయగిరి నియోజకవర్గంలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రతి మండలంలో కూడా ఎంపీడీఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీసులు శిథిలావస్థలో ఉన్నాయి. కానీ వీరు కట్టిన ఈ ఎంపీడీఓ భవనం ఒక మోడల్ లాగా, అరుణమ్మ గారు చెప్పినట్టుగా ఒక మోడల్ ఎంపీడీఓ ఆఫీస్ కింద అయితే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో నిలుస్తుందనే చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈజీ మెయింటెనెన్స్ తోటే ఎక్కడైనా ఏదన్నా శుభ్రంగా లేకపోతే ఎంపీడీ ఆఫీస్లో అది క్లియర్గా కనపడేటట్టుగా అధికారులకి ఒక స్పృహ వచ్చేటట్టుగా నేను చాలా ఆఫీసులు ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎంపీడీ ఆఫీసులు, ఎంఆర్ ఆఫీసులు చూడడం జరిగింది. దయచేసి నేను అధికారులకు విజ్ఞప్తి చేసేది, మన ఇళ్ళు ఎలా అయితే పెట్టుకుంటామో మన ఆఫీస్ కూడా అలాగే పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు సగం జీవితం ఆఫీస్లో గడుపుతారు, సగం జీవితం ఇంట్లో గడుపుతాం. కాబట్టి మనం ఉండే ఆఫీస్ కూడా శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. కనీసం కొద్దిగా ట్రైనింగ్ మీ దగ్గర ఉన్న మీ డిపార్ట్మెంట్లో 10 మంది 15 మంది ఎంతోమంది ఉంటారు, వాళ్ళందరితో కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరికి వాళ్ళు ఎవరి ఆఫీస్ వాళ్ళు శుభ్రంగా పెట్టుకుంటేనే ఈ ఎంపీడీ ఆఫీస్ ఈ రోజున డే 1లో ఎలా ఉంది, మనం మళ్ళీ డే 365లో వచ్చి చూసినా కూడా ఎలాగ ఉండేటట్టుగా చూసుకోవాలంటే అది అధికారుల బాధ్యత. దయచేసి ప్రజా పరిషత్ అధ్యక్షులు వారి కోరిన మేరకు నేను 2025 జనవరి మాసంలో ఈ కార్యాలయంకు సందర్శించడం జరిగింది. ఆ సమయంలో అధ్యక్షుల వారు కార్యాలయం శిథిలావస్థలో ఉంది మరియు వనం నిర్మించుటకు మండల ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు జిల్లా పరిషత్ నుండి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు. 2025 మాసంలో ఈ కార్యాలయం భవనం కొరకు జిల్లా ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 36.20 లక్షలు మంజూరు చేసి తగిన నిర్మాణం పూర్తి చేయవలసిందిగా సూచించడమైనది. అందుకు తగ్గట్లుగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి మూలే పద్మజ మరియు వినయ్ రెడ్డి గారు మంచి డిజైన్తో చక్కగా మరియు నాణ్యత ప్రమాణాలతో 1 సంవత్సరం లోపలే జిల్లా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులతో 36.20 లక్షలతో పాటు మండల ప్రజా పరిషత్ 15వ ఆర్థిక సంఘం నిధులు 47.48 లక్షలు మొత్తం కలిపి 83.68 లక్షలతో నిర్మించడం శాశ్వతంగా పరిష్కారం చూపారు. సుమారు గత 12 సంవత్సరాల నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం శిథిలావస్థకు చేరి ఉద్యోగులు మరియు ఇక్కడ వచ్చే ప్రజలకు అసౌకర్యంగా ఉన్నింది. ఇంతటి చక్కటి కార్యాలయం ఏర్పరిచిన ఇక్కడ పిఆర్ డిఏ గారికి, మండల ప్రజా పరిషత్ వినయ్ రెడ్డి గారికి, పద్మజ వినయ్ రెడ్డి గారికి చాలా చక్కగా ఈ మండల బిల్డింగ్ జిల్లాలో మోడల్ బిల్డింగ్గా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నేను రాపూర్లో 3 బిల్డింగులు మండల ఆఫీస్కి ఇచ్చినాను 2022. ఇప్పటికీ ఒక బిల్డింగ్ పూర్తి కాలేదు. ఒక బిల్డింగే వెంకటగిరిలో పూర్తయింది. అంటే 4 ఇచ్చినాను, 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఒక బిల్డింగ్ ఇంకా నిర్మాణంలోనే ఉంది. ఇంత తక్కువ టైంలో తక్కువ డబ్బులతో చాలా చక్కగా ఉదయగిరి మండలం ఈ మండల ఆఫీసు వినయ్ రెడ్డి గారు డిఏ గారిని వాళ్ళని మోడల్గా పెట్టారు. ఈ బిల్డింగ్ మోడల్ హౌస్గా జిల్లాలో అన్ని దగ్గరలో చేయాలని కోరుకుంటున్నాను. వారికి మరి ప్రత్యేకంగా డిఏ గారికి వినయ్ రెడ్డి గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.